హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. విజయేంద్ర తన చెల్లెలు సుధాకి కాల్ చేసి, అమ్మ, రేపు నా షష్టి పూర్తి జరుగుతుంది కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండాలని, దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలని చాలా ఆశగా ఉంది అని అంటారు విజయేంద్ర. నాకు అక్కడికి రావాలని చాలా ఆశగా ఉంది అన్నయ్య, కానీ ఆయన గురించి మీకు తెలిసిందే కదా, ఆయన ఒప్పుకుంటారో లేదో అని చాలా అంటే చాలా భయంగా ఉంది అని అంటారు. అప్పుడే కరెక్ట్గా అక్కడికి రుద్ర వస్తారు. పెదనాన్న, ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటారు. మీ అత్తయ్యతోరా అని అంటారు. అవునా, నేను ఇప్పుడే మాట్లాడతాను, ఒకసారి ఇవ్వండి అని కాల్ తీసుకుంటారు. హలో అత్తయ్య, నేను రుద్రాని అని అంటారు. ఆ రుద్ర, చెప్పమ్మా అని అంటారు. అత్తయ్య, రేపు ఎట్టి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా షష్టి పూర్తికి రావాల్సిందే. ఎందుకంటే ఈ ఇంటి ఆడపడుచుగా మీరే మా పెదనాన్నకి పెళ్లి కొడుకుని చేయాలి. అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా రావాలి కదా అని అంటారు. నాకు రావాలనే ఉంది, కానీ ఆయనేమంటారు, వదిన ఏమనుకుంటుందోననే నేను భయపడుతున్నానమ్మా అని అంటారు. సుధా, మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని ఈ ఇంటికి తీసుకువచ్చి సగౌరవంగా అన్నీ జరిపించి మళ్ళీ మీ ఇంట్లో డ్రాప్ చేసే బాధ్యత నాది. కాబట్టి మీరు మీరు హ్యాపీగా రండి అని అంటారు. సరే, తప్పకుండా రావడానికి ప్రయత్నిస్తాను అని ఇంకా వెనక్కి తిరిగి చూసేలోపు అక్కడ విశ్వనాథం ఉంటారు. సుధా, ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటారు. అంటే అది అననేలోపు, సుధా, నువ్వు డొంక తిరుగుడు సమాధానాలు చెప్పొద్దు, నాకు నిజం చెప్పు, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట సుధా. నేను నా మేనల్లుడు రుద్రాతో మాట్లాడుతున్నాను. రేపు మా అన్నయ్య ఇంట్లో షష్టి పూర్తి జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా నన్ను రావాలి అని వాళ్ళు ఆహ్వానించారు అని అంటారు. ఎలా వెళ్తావు సుధా ఇంటికి? నేను ఒప్పుకోను అని అంటారు. చూడండి, వాళ్ళు నన్ను ఒక ఆడపడుచుగా ఇంటికి పిలుస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అలాంటి కార్యక్రమం జరుగుతుంది, నా చేత్తో అన్ని పనులు చేస్తేనే వాళ్ళకు కలిసి వస్తుంది అని చెప్తున్నారు. మీరు ఎందుకు నన్ను ఇంతలా అపార్థం చేసుకుంటున్నారు అని అంటారు. సుధా, నా మాటని గౌరవించు. నన్ను కలిసి అంతలా అవమానించిన ఆ ఇంటికి నువ్వు వెళ్ళడం నాకిష్టం లేదు సుధా అని గట్టిగా చెప్తారు. చూడండి, ఇప్పటి వరకు పెళ్ళైనప్పటి నుండి మీరు నాకు కావాల్సినవన్నీ ఇచ్చారు, ఆస్తి, స్థాయి, పని వాళ్ళు అన్నీ. కానీ ఏ ఒక్కరోజైనా నాకు మనసుకి నచ్చింది ఇచ్చారా? నా మనస్ఫూర్తిగా నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఒక్కసారైనా గమనించారా? లేదు కదా. అలాంటప్పుడు నా మనసుకి ఎలాంటి ఆశలు ఉండవా, ఎలాంటి కోరికలు ఉండవా అని అంటారు. చూడు సుధా అనేలోపు, ప్లీజ్, నేను చెప్పేది మీరొకసారి వినండి. ఎలాగో ఇక్కడి నుండి మనం వెళ్ళిపోతామని అంటూనే ఉన్నారు కదా, సరే వెళ్ళిపోదామని అనుకుందాం. కానీ నేను కొన్ని జ్ఞాపకాలని పోగు చేసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి నన్ను నా పుట్టింటికి పంపించండి అని అడుగుతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట సుధా వైపు. సరే, నీ ఇష్టం వచ్చింది చేసుకో, అలాగే చేసుకో, వెళ్ళు. కానీ అక్కడ మళ్ళీ వాళ్ళ ఇంటి గడప తొక్కకూడదు, వెళ్ళి గంటలో వచ్చేయాలి అని అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సుధా. అన్నయ్య వదినల కోసం వెళ్ళేటప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అని ఇంకా అలా ఎంతో హ్యాపీగా బయలుదేరుతారు సుధా. ఇంకా అదంతా చూస్తూ విశ్వనాథం సైలెంట్గా ఉంటారు. సుధా, నేను ఎప్పుడూ కోరుకునేది నీ సంతోషమే, నీ సంతోషం కోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా రుద్ర, గంగ ఇద్దరు కలిసి ఇంకా హాల్ అంతా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఏవండి సార్, ఇవి ఇక్కడ పెట్టమంటారా అని అడుగుతుంది గంగ. లేదు, నా నెత్తి మీద పెట్టు అని అంటారు. ఏం సార్, జోక్ వేస్తారేంటి అని అంటారు. మరి జోక్ కాకపోతే టైం మనకు చాలా తక్కువ ఉంది, ముహూర్తం దాటిలోపు మనం ఇదంతా చేయాలి గంగా అని అంటారు. అయ్యో, మీరేమో ఎవరికైనా పని వాళ్ళకు అప్పచెప్పరు, అలా అని మనం చేసుకోవాలంటే మరి నాకు కూడా టైం పడుతుంది కదా సార్ అని అంటుంది అని అంటుంది గంగా. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట రుద్ర. ఎప్పుడైనా మన పని మనం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మన పెదనాన్నకి, పెద్దమ్మకి మన చేత్తోనే ఇవన్నీ డెకరేట్ చేస్తూ ఉంటే
ఇల్లంతా డెకరేట్ చేస్తూ వాళ్ళిద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేస్తే అది ఎంతో అంటే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని అంటారు రుద్ర. అవును, మీకు ఎప్పుడు మీ పెదనాన్ని పెద్దమని చూసినా చాలా సంతోషంగా ఉంటుంది కదా సార్ అని ఇంకలా గంగారుద్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే లక్ష్మి అండ్ పైడిరాజు ఇద్దరు వీళ్ళింటికైతే వస్తారు. ఆ రుద్రబాబు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు అని అంటారు పైడిరాజు. ఏంటి, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మామయ్య గారు అని అడుగుతారు. అంటే బాబు అది అని చెప్పేలోపు అన్నయ్య ఇదిగో క్యాటరింగ్ వాళ్ళు వచ్చేసారు, ఎక్కడ పెట్టాలని అడుగుతున్నారు అని అంటారు. నేను చెప్తాను, ఒక నిమిషం కూర్చోండి ఇప్పుడే వస్తానని చెప్పి ఇంకా రుద్ర వెళ్ళిపోతారు. అయ్యో బాబు చాలా బిజీగా ఉన్నట్టున్నారే, ఇప్పుడు ఎలా అని అనుకుంటారు. ఈ షష్టి పూర్తంతా అయిపోయాక నిజం చెప్దాంలే అని ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా సుధా ఇంకా అలా గిఫ్ట్ తీసుకొని ఇంటికైతే వస్తారు. ఇంకా వెంటనే సుధని చూసి శకుంతల ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా అలా చూస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, అయినా ఈ ఈ సుధా ఏంటి ఇంటికి వచ్చింది, ఈరోజు మనం ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాం, కానీ తను ఎందుకు ఇలా చేస్తుంది అని గట్టిగా అడుగుతుంది. ఇంకా వెంటనే అలా ఆలోచనలో పడతారనమాట విజయేంద్ర. చూడు శకుంతల, ఈరోజు నా పుట్టినరోజు కదా, పుట్టినరోజే షష్టి పూర్తి అనేది చేసుకుంటారు కదా, అలాంటప్పుడు ఇవాళ నా కోరికని నువ్వు తీరుస్తావా అని అడుగుతారు. ఏవండి, మీకోసం నేను ప్రాణాలైనా ఇస్తానండి అని అంటుంది. ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, ఈ ఒక్కరోజు నా చెల్లెలతో నేను చాలా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. నా చెల్లెల్ని నన్ను దూరం చేయొద్దు, తన్ని పల్లెత్తి మాట కూడా అన్నని నాకు ఒట్టేసి చెప్పు అని అంటారు. ఏవండి అని అంటుంది. చెప్పు, తన్ని ఒకప్పుడు ఎలా చూసుకున్నావో అలాగే చూసుకోవాలి అని అంటారు. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. వెంటనే శకుంతల, అప్పుడే సుధా వచ్చి శకుంతలని హక్ చేసుకుంటుంది. శకుంతల మాత్రం ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటుంది. మీ ఇష్టం, ఎంతైనా మీ మాట నేను కాదన్ననేగా మీరు ఇంత ధైర్యంగా ఉంటారు, సరే అని అంటుంది. ఏంటి శకుంతల, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, అలాంటిది నవ్వకుండా ఇలాగే ఉంటావేంటి అని అంటారు విజయేంద్ర. ఇదిగో అమ్మగారికి సిగ్గు అడ్డొస్తుంది పెద్దోరు, అందుకే నవ్వట్లేదు అని అంటుంది గంగ. ఇంక వెంటనే చూస్తూ ఉంటుంది శకుంతల. తను చెప్తుంటే నిజమే అనిపిస్తుంది, నవ్వమంటావా లేకపోతే కితకితలు పెట్టినా అని అడుగుతారు విజయేంద్ర. ఇంక వెంటనే నవ్వుతారనమాట శకుంతల. అది నువ్వు ఇలా ఉండడమే నేను ఎంతో ఎంతో కోరుకునేది అని ఇంకా హ్యాపీగా అందరూ నవ్వుతూ ఉంటారు. అప్పుడే ఇంకా అలా వైట్ బట్టలు వేసుకొని తీసుకొస్తారనమాట వీళ్ళనైతే. ఇంకా పెళ్ళికొడుకుగా విజయేంద్ర రెడీ అవుతూ ఉంటారు. అప్పుడే సుధా వచ్చి, అన్నయ్య నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది, ఇదిగో బుగ్గ చుక్క నేనే పెడతానని చెప్పి బుగ్గ చుక్క పెట్టి ఇంకా అలా ఆయనకి బాసికం కట్టి మొత్తం పెళ్లి బొట్టు పెట్టి బయటకైతే తీసుకొస్తారు. అవునన్నయ్య, ఇంతకీ తోడి పెళ్లి కొడుకు ఉండాలి కదా, ఎవరుంటారు అని అడుగుతారు. ఇంక వెంటనే ఇప్పుడు తోడి పెళ్లి కొడుకు ఏంటమ్మా అని అంటారు. అవును, తోడి పెళ్లి కొడుకుంటే బాగుంటుంది కదా, ఆ ఈ రుద్రాని తోడి పెళ్లి కొడుకు చేద్దాం అని అంటారు. అయినా రుద్ర ఎందుకు, చాలామంది ఉన్నారు కదా అని అంటారు. లేదు, గంగ తన జీవితం స్టోరీ చెప్తుంటే నేను విన్నాను, ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా అనుకోని పరిస్థితుల్లో వీళ్ళిద్దరు పెళ్లి జరిగింది కదా, కాబట్టి ఇప్పుడు తోడి పెళ్లి కొడుకుగా రుద్ర, తోడి పెళ్లి కూతురుగా గంగ ఉంటే చాలా బాగుంటుంది కదన్నయ్య అని అంటారు. హా, ఈ ఆలోచన నాకు రాలేదమ్మా, వీళ్ళ పెళ్ళిని మేము కూడా కల్లారా చూసినట్టుంటుంది. ఏ రుద్ర, వెళ్ళిపో, పెళ్ళికొడుకు గెటప్ వేసుకొనిరా అని అంటారు. పెదనాన్న అని అంటారు. ఈరోజు నా బర్త్డే, పెదనాన్న ఆర్డర్, అర్థమైందా అని అంటారు. అది కాదు పెదనాన్న, రుద్ర ఇంకేం మాట్లాడద్దు, వెళ్ళు అని అంటారు. ఇంకా రుద్ర వెళ్ళి పెళ్ళి కొడుకులా రెడీ అయితే వస్తాడు. అలా ఇంకా గంగ దగ్గరికి వస్తుంది సుధా. నువ్వు రామ్మ అని లోపలికి తీసుకెళ్తుంది. ఏంటి అమ్మ, మీరు రెడీ చేయాల్సింది శకుంతల అమ్మగారిని కదా, నా దగ్గరికి వచ్చారేంటని అడుగుతారు. చెప్తాను రా అని ఇంకా అలా తన్నైతే తీసుకొని వెళ్తుంది. ఇంక తీసుకొని వెళ్ళి ఎంతో అంటే ఎంతో హ్యాపీగా పెళ్లి కూతుర్లా రెడీ చేస్తుంది. అమ్మ, నన్ను పెళ్లి కూతుర్లా రెడీ చేస్తున్నారేంటి అని అడుగుతారు. ఎందుకంటే మీ పెళ్ళిని మేము ఎవరైనా చూడలేదు కాబట్టి మీ పెళ్ళిని ఇలా అయినా జరిపించాలనుకుంటున్నాం అని ఇంకా హ్యాపీగా చెప్పేసరికి సిగ్గుపడుతూ ఉంటుంది గంగ కూడా. అలా ఇంకా విజయేంద్ర అండ్ శకుంతల ఇద్దరిని పెళ్లి పీటలపై కూర్చోపెడతారు. అలాగే గంగ అండ్ రుద్రని కూడా ఇద్దరిని పెళ్లి పీటలపై కూర్చోపెడతారు. అలా ఇంకా ఎంతోసేపు
ఇద్దరూ పూజ చేస్తూ గౌరీ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. శకుంతల, ఏవండి, ఈ ఆలోచన మీదేనా? ఏంటండి ఇదంతా అని అడుగుతారు. అవును, వాళ్ళ పెళ్ళిని మనం చూడలేదు కదా, అందుకే ఇలా అయినా చూద్దాం అని హ్యాపీగా చెప్తారు. అలా ఇంకా మంగళ వాయిద్యాలతో పెళ్లితో హ్యాపీగా విజయేంద్ర శకుంతల మెల్లో తాలి కట్టి షష్ఠపూర్తిని జరిపించుకుంటారు. అండ్ గంగా మెల్లో రుద్ర కూడా తాలి కడతాడు. ఇంకా అలా రెండోసారి రుద్ర గంగకైతే పెళ్ళవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో. అదంతా చూస్తూ శకుంతల, లక్ష్మి, పైడిరాజు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. విజయేంద్ర కూడా ఆహా, నాకు 2 కోరికలు తీరిపోయాయని చెప్పి ఎంతో హ్యాపీగా ఉంటారు. అప్పుడే ఇంక సుధా, అన్నయ్య, నేను వెళ్ళొస్తానన్నయ్య అని అంటుంది. అమ్మ, ఎప్పుడైనా అప్పగింతల రోజు పెళ్లి కూతురు ఏడుస్తుంది, కానీ ఈరోజు ఈ పెళ్లి కొడుకు కంట్లో నుండి నీళ్ళొస్తున్నాయి. నా చెల్లెలిగా నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నాను, కానీ నువ్వు అక్కడ ఎలా ఉన్నావో తెలీదు. విశ్వ నిన్ను ఎలా చూసుకున్నాడో కూడా తెలీదు. నువ్వు మాత్రం అలాగే అలాగే నన్ను అన్నయ్య అని పిలుస్తూ ఉంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుందమ్మా అని పాపం అలా ఇంకా విజయేంద్ర అయితే హక్ చేసుకుంటారు సుధాని. పాపం శకుంతలకు కూడా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అన్నయ్య, నేను మీకు దూరమైన నా మనసు ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. ఆ మనసుని ఎవ్వరూ మార్చలేరు. నేను ఇవాళ వెళ్ళినా ఖచ్చితంగా ఆయన మనసు మారుతుందని నాకు అనిపిస్తుంది. ఇప్పటికే ఆయనలో చాలా వరకు పశ్చాత్తాపాలు అనేవి మొదలయ్యాయి. ఖచ్చితంగా ఆయనలో మార్పు వచ్చినప్పుడు మనందరం కలిసే ఉంటాం, మన ఫ్యామిలీ అంతా కలిసే ఉంటుంది, ఇది జరుగుతుంది అని పాపం అలా చూస్తూ ఉంటుంది సుధా. వెళ్ళొస్తానన్నయ్య అని చెప్పి ఇంకా సుధా పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ తన ఇంటికైతే వెళ్ళిపోతుంది. విశ్వనాథం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి సుధా, బాగా జరిగిందా మీ అన్నయ్య పెళ్ళి అని అంటారు. చాలా బాగా జరిగిందండి, అది నిజం చెప్పాలంటే అని అనేసరికి నువ్వు తిరిగి వచ్చే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను, వెయిట్ చేశాను, ఇంకా చాలు, నేను వెళ్తున్నాను అని ఇంకా ఆయనైతే వెళ్ళిపోతారు. ఛ, నా మనసులో మాటలు పంచుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోవటం లేదు అని పాపం బాధపడతారు సుధా. ఇది ఇలా ఉండగా రుద్ర, గంగ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. పెదనాన్న, మీ షష్ఠి పూర్తి ఎంతో గ్రాండ్గా జరిగింది, ఎవరు ఎలాంటి లోటు లేదంటున్నారు అని అంటారు. అవును పెదనాన్న, వచ్చిన బంధువులందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అని అంటారు. సూర్య వెంటనే వంశీ, అవును పెదనాన్న, అందరూ వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ చాలా బాగుంది అని అన్నారు అని అనేసరికి వీడికి ఎప్పుడు తిండి గోలే అని అంటారు రాఘవ. ఇంకందరూ హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. కానీ వీరు మాత్రం ఇదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇషిక, ఏంటి బ్రో, వీళ్ళని మనం ఎలా చూడాలనుకుంటున్నాం కానీ ఎలా చూసాం, వీళ్ళని ఇలా చూడలేకపోతున్నాను బ్రో అని అంటారు. మరి ఏం చేస్తాం, కొన్నిసార్లు టైం బ్యాడ్. హీ విజయేంద్ర ప్రతాప్ ఆఖరి పెళ్లి రోజు కదా, అందుకే సంతోషంగా జరుపుకొని అని నేను కూడా వదిలేశా. ఒక్కటి మాత్రం నిజం, ఈ విజయేంద్ర ప్రతాప్ చావు ఖచ్చితంగా నా చేతుల్లోనే ఉంటుంది అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఇంకా కోపంగా చూస్తూ ఉంటాడు వీరు. ఇది ఇలా ఉండగా లక్ష్మి అండ్ పైడిరాజు ఇద్దరు కలిసి ఇంకా అలా తన దగ్గరికి అయితే వస్తారు, రుద్ర దగ్గరికి. బాబు, మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాను కదా, మీకు ఇప్పుడు టైం ఉందా బాబు అని అంటారు. అయ్యో తప్పకుండా, చెప్పండి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అడుగుతారు. బాబు, గంగ వాళ్ళ అమ్మా నాన్న ఎవరో మాకు తెలిసింది బాబు అని అంటారు. అవునా, ఇది నిజంగా చాలా గ్రేట్ న్యూస్, ఇవాళ మాకు అన్నీ గుడ్డేసే, చెప్పండి, ఎవరు ఎవరు గంగ వాళ్ళ అమ్మా నాన్న అని అడిగేసరికి ఎవరో కాదు బాబు, బాక్సింగ్ కోచ్ విశ్వనాథం గారు, వాళ్ళ అమ్మ ఎవరో కాదు సుధా గారు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంక రుద్ర అయితే షాక్లో ఉండిపోతారు. ఏంటి, ఇది నిజమా రుద్ర, నేను నేను విన్నది నిజమా, గంగా విశ్వనాథం గారి కూతురా అని అంటారు. అవును బాబు, ఆయనకున్న ఈగో సమస్యల కారణంగానే ఆయన ఇలా ఇలా చేశారు, తన పాపని వదులుకున్నారు, పశ్చాత్తాపంలో కుమిలిపోతున్నారు, కానీ ఆయనలో పశ్చాత్తాపం రాలేదు, వచ్చేలా మనమే చేయాలి బాబు అని అంటారు లక్ష్మి. తప్పకుండా, ఆయన చెడ్డవారేమీ కాదు, కొంచెం కోపం ఎక్కువ, ఆయనకి ఆడపిల్లల విలువ ఎలా ఉంటుందో తెలిస్తే ఖచ్చితంగా ఆయనే గంగని దగ్గరికి తీసుకుంటారు, తన భార్యగా తన కూతురిగా ఖచ్చితంగా ఒప్పుకుంటారు, నాకు ఆ నమ్మకం ఉంది, మీరేం కంగారు పడకండి, ఈ విషయాన్ని నాకు చెప్పారు కదా, ఇకపై నేను
నేను చూసుకుంటాను అని ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా గంగ తన సొంత మేనత్త కూతురని తెలుసుకొని హ్యాపీగా ఉంటారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.